క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాలం శుభవచనం ద్వారా దేవుని వాక్యాన్ని అందించుటకు ప్రభు మాకు ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, చాలా సంతోషం. ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ లేచారా? ఘనపరుస్తూ లేచారా? యేసయ్య నామాన్ని బట్టి కీర్తిస్తూ లేచారా? లేదా మీకున్న సమస్యలను బట్టి కృంగిపోయి భయపడుతూ అధైర్యపడుతూ లేచారా? ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. యేసయ్య మీ జీవితాలను ఆశీర్వదించునుగాక, కృప కలుగునుగాక, క్షేమమే కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. ఈ ఉదయకాలం శుభవచనం ద్వారా దేవుని మాటలు వినటానికి యేసయ్య ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈరోజు కీర్తనల గ్రంథం 94వ సంకీర్తన 19వ వాక్యం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. నా ప్రియమైన దేవుని బిడ్డారా, యేసు క్రీస్తు ప్రభు ఆదరించే దేవుడు. అంతరంగమందు విచారములు హెచ్చగా, దావీదు ఎప్పుడు ఈ మాట అంటున్నాడు చూడండి. విచారాలు ఉన్నాయి, దుఃఖం ఉంది, కన్నీరుంది, బాధ ఉంది. అయితే నా ప్రభు నాకు గొప్ప ఆదరణ, యేసు క్రీస్తు ప్రభువులో గొప్ప ఆదరణ ఉంది. ఈ ఉదయకాలం ఎవరైతే విచారాలతో, దుఃఖంతో, భయంతో, ఆయా సమస్యలతో నలిగిపోతూ ఉన్నారో, యేసయ్య మీకు ఆదరణ కలుగజేయునుగాక, ఆదరణ కలుగజేయునుగాక. యేసు క్రీస్తు ప్రభువులో ఉన్న ఆదరణ ఎంత గొప్పదో తెలుసండి. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించదును అన్నాడు యేసయ్య. తల్లి ఆదరించున్నట్లుగా యేసయ్య మనల్ని ఆదరించే దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాలం యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆదరణను ఒక 2-3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఎలా ఆదరిస్తాడు. యేసు ప్రభులో ఉన్న ఆదరణ ఎంత గొప్పదంటే, యెషయా గ్రంథము 51వ అధ్యాయం, యెషయా గ్రంథములో 51వ అధ్యాయంలో చూడండి 3వ వచనం. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. చూడండి, యెహోవా సియోను మనల్ని ఆదరిస్తున్నాడు. ఎలా? పాడైన స్థలాలన్నిటినీ బాగు చేసి ఆదరించేవాడు. జీవితంలో ఎక్కడ పాడైపోయావో, ఎక్కడ దేవునికి విరోధి అయ్యావో, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎక్కడ చేస్తున్నావో, పాడైన స్థలాలు బాగు చేసి ఆదరించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ ఉదయకాలం నీ జీవితంలో ఎక్కడ నేను పాడైపోయాను, నా పరిస్థితులు పాడైపోయినాయి, నా బ్రతుకు పాడైపోయిందని దిగులు పడుతూ కృంగిపోతూ కూర్చున్నావేమో, ప్రభు నీ జీవితాన్ని పాడైన స్థలాలు బాగు చేసి ఆదరించే దేవుడు ఈ ఉదయకాలం నీ జీవితాన్ని బాగు చేసి ఆదరించునుగాక, నీ జీవితాన్ని బాగు చేసి ఆదరించునుగాక. రెండవది, ఆయన ఎలా ఆదరిస్తాడు? దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, విచారములు కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతను. చూసారా? దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి ఆదరించేవాడు. ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఈ ఉదయకాలం లేవగానే మీ ఇంట్లో సమస్యలు తలపోసుకొని, మీకున్న వేదనలు తలపోసుకొని దుఃఖపడుతూ కూర్చున్నారేమో, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరిస్తాడన్నాడు. విచారాలు కొట్టివేసి వారికి ఆనందం కలుగు చేస్తాడు. యేసు ప్రభు మన గొప్ప దేవుడు, ఆదరణ కలుగు చేసే దేవుడు, విచారాలు కొట్టివేసే దేవుడు. ఉదయకాలం ఏ దుఃఖంతో బాధపడుతున్నావో, నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి ఆయన నిన్ను ఆదరించునుగాక, ఆయన నిన్ను ఆదరించునుగాక. 3వ వాక్యం కూడా జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము చదువుకుందాం. ఒక మాట చదువుతా చూడండి. 71వ సంకీర్తన 21వ వచనం. నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయము. యేసయ్య మన గొప్పతనాన్ని వృద్ధి చేసి ఆదరించేవాడు, మనకు నెమ్మది కలుగజేసేవాడు. మనం ఎక్కడైతే దూరం అయిపోయామో, ఎక్కడైతే మనం పడిపోయామో, జారిపోయామో, దిగులు పడుతూ కూర్చున్నామేమో, ఆ పరిసరాల్లో ప్రభు మన గొప్పతనాన్ని వృద్ధి చేసి, నీ స్థితిని వృద్ధి చేసి నిన్ను ఆదరించేవాడు కదండి. దావీదు 71వ కీర్తనలో ఎన్ని కష్టాలు, ఎన్నో బాధల మధ్యలో నడుస్తూ కూడా దావీదు ఏమడుగుతాడో తెలుసా? దేవా, వీరి మధ్యలోనే నా గొప్పతనాన్ని వృద్ధి చేయయ్యా,
ఈ సమస్యల మధ్యలోనే నా గొప్పతనాన్ని వృద్ధి చేయయ్యా అని ప్రార్థన చేస్తాడు కదండి. సమస్యల మధ్యలో పారిపోయేవాడు కాదు దేవుని బిడ్డలు. సమస్యల్లోనే మన గొప్పతనాన్ని వృద్ధి చేసే దేవుని వైపు చూస్తే ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప ఈ ఉదయకాలం మనందరికీ దయచేయనుగాక. ఆమెను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం తండ్రి శుభవచనం ద్వారా మీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఒక దినం మేము చూసామంటే అది కేవలం మీ కృపే నాయన. మా జీవితాలను పొడిగించి మరొక నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని మాకు దయచేసినందుకై స్తోత్రాలు. ఉదయకాలం తండ్రి శుభవచనం చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. విన్న వాక్యాన్ని మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి, ఆశీర్వదించండి, కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ప్రభా విచారాలతో ఉన్నారో, దుఃఖంతో ఉన్నారో, నీ బిడ్డలకి ఆదరణ దయచేయండి. గొప్ప ఆదరణ యేసయ్య, మీరు గొప్ప ఆదరణ దయచేసే దేవుడు, ఆదరణ కర్తవైన దేవా, నీ బిడ్డలకు మా అందరికీ ఆదరణ దయచేయండి. సమస్యలు, దుఃఖమునకు ప్రతిగా విచారాలు కొట్టివేసి సంతోషమిచ్చి ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్యల మధ్యలోనే నీ బిడ్డలను గొప్ప చేసి, వృద్ధి చేసి, ఆశీర్వదించి ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా సహాయం దయచేయండి. ఆయన చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్, ఐసీయూలు, రోగులను ముట్టి బాగు చేయండి ప్రభా. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకల్లో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకుని బిడ్డలు మిక్కిలి దీవించండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి అయ్యా. ఆటోల్లో వెళ్తున్న, బస్సుల్లో వెళ్తున్న, స్కూటర్స్ మీద వెళ్తున్న, కాలి నడకన వెళ్తున్న, విమానాల్లో వెళ్తున్న నీ బిడ్డల క్షేమము, నీ కాపుదలు దయచేయండి ప్రభా. నీ బిడ్డల చుట్టూ నీ కంచి వేయండి, క్షేమాన్ని దయచేయండి, మంచి ఆయురారోగ్యాలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా సహాయం దయచేయండి. ఇంతవరకు కూడా మీరు మమ్మల్ని ప్రేమించి మా బిడ్డలు చేసిన ప్రతి మేలుకై మీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా, ఎవరు ఏ కార్యక్రమాల్లో ఎదురు చూస్తున్నారో వారి పక్షంగా కార్యాలు సఫలం చేయండి ప్రభా. ఎవరైతే తండ్రి వివాహం కోసం ఎదురు చూస్తున్నారో నాయన, ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు బిడ్డలకు సహాయం దయచేయండి. వ్యాపారాలు చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి, ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి, నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి, గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి, గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో వారి గర్భాలు తెరిచి బిడ్డలను ఆశీర్వదించండి, గొప్ప చేయండి అయ్యా. ఈ దిన జీవిత యాత్రలో ఎదుర్కొని పోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయమని మీరు మాకు తోడుగా ఉండి నీ కృపలు ఎత్తి పట్టుకొని నడిపించి ఆయన చూస్తున్న బిడ్డలు, వారి కుటుంబాలు ఈరోజు జరగాల్సిన కార్యక్రమాలన్నింటిలో తోడై ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్లకు 20, 21, 22 తారీఖులో జరగనయ్యున్న కృతజ్ఞత స్తుతి పండుగల కార్యక్రమాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.